ఒక రైల్వే లైన్ కోసం 26 సంవత్సరాలు వెయిట్ చేశారు. నిజంగా ఆ రైల్వే లైన్ అంత ప్రత్యేకమే. అతి క్లిష్టమైన మార్గంలో నిర్మించబడిన రైల్వే లైన్ అది. మిజోరాం రాష్ట్రవాసులు 26 సంవత్సరాలు కూడా వాళ్ళ రాజధాని ఐజ్వాల్కి భారతీయ రైల్వే నెట్వర్క్తో కనెక్షన్ ఏర్పడటం కోసం రైల్వే లైన్ కోసం వెయిట్ చేశారు. ఎట్టకేలకు కూడా వాళ్ళకి ఇప్పుడు రైల్వే లైన్ ఉంది. అయితే మన ఇండియా మ్యాప్లో ఇటు మిజోరాం వచ్చేసి కూడా మనకి రైట్ సైడ్ అంటే ఈశాన్యం వైపుగా భారతదేశ పటంలో మనకి బోర్డర్లో మిజోరాం ఉంటుంది. ఇది 5వ అతి చిన్న స్టేట్ అనమాట మిజోరాము. అయితే దీనివల్ల ఇప్పుడు ఈ రైల్వే లైన్ రావటం వల్ల కూడా వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నారు. మరోవైపు కనెక్టివిటీ అనేది కూడా పెరగనుంది. ఈ ప్రాజెక్టు జూన్ 2025లో ప్రారంభించారు. అయితే అస్సాం సరిహద్దులో ఉన్న భైరాబీ నుంచి ఐజ్వాల్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రైల్వే లైన్లో వెళ్తూ ఉంటే ఈ 48 సొరంగాలు, 104 మీటర్ల వంతెనల, అదేవిధంగా పైన మనం అంటే కుతుబ్ మినార్ కన్నా ఎత్తైన మార్గంలో మనం కొంత దూరం ఒక వంతెన మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? సో మిజోరాంలో 66 సంవత్సరాల తర్వాత వీళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఏర్పడిన ఈ రైల్వే లైను ఇప్పుడు నిజంగా కూడా చాలా ప్రత్యేకం. అండ్ దీంతో పాటు మిజోరాము రీసెంట్గానే లిటరసీ విషయంలో మొత్తం కూడా ఇంతకుముందర కేరళ మన దేశంలోనే ఎక్కువ లిటరసీ ఉన్న స్టేట్. అయితే ఇప్పుడు మిజోరాము అంతకన్నా కూడా పూర్తి లిటరసీ ఉన్న స్టేట్గా కూడా మారిపోయింది. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళ రాజధాని ఐజ్వాల్ కూడా భారత రైల్వే లైన్తో కనెక్టివిటీ అనేది ఏర్పడింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.